జిల్లా రంపచోడవరంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రాలయంలో కల్లు గీత కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. నీరా, తాటి ఉత్పత్తుల ఆరోగ్య ప్రయోజనాల తాటి చెట్ల పెంపకంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. నీరా ప్రాజెక్టుకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో నీరా ప్రాజెక్టు కల్పించడం వల్ల గిరిజనులకు ఉపాధి కల్పిస్తుందని ఎమ్మెల్యే మిరియాల శిరీష తెలిపారు. అంతరించిపోతున్న తాటి చెట్లను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ చెప్పారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి తాడి రీసెర్చ్కి సంబంధించి రంపచోడవరం నియోజకవర్గంలో పందిరిమావుల్లో ఉన్నటువంటి సెంటర్ని సందర్శించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శిరీష గారు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు ధనంజయరావు గారు, కమిషనర్ గారు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు, అదేవిధంగా సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు గారు, ఇతర డైరెక్టర్లు అందరం కలిసి దీన్ని సందర్శించడం జరిగింది. ఇది చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో వాళ్ళు ఇక్కడ రీసెర్చ్ చేసి ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1986లో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఈ రీసెర్చ్ జరగాలి, ఈ రీసెర్చ్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయన స్వహస్తాలతో రాసినటువంటి ఇక్కడ ఒక బుక్ని కూడా చూడటం జరిగింది. వైఎస్ఆర్ హార్టికల్చర్